పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలమైన మమ్ములను సజీవి లెక్కల్లో దాచి నీ అపారమైన కృపలో భద్రపరిచి నీ చల్లని రెక్కల కింద సంరక్షిస్తూ పోషిస్తూ కంటికి రెప్పలా కాపాడి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చి, అయా ఈ దైవ గ్రంథంలోని మాటలు మేము నేర్చుకోవడానికి, మా జీవితాలను మార్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని పోనీయకుండా, సమయాన్ని దొంగిలించేవారు కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ రానయ్యున్న నీ పిల్లలను సకాలం తీసుకురమ్మని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు, వందనాలు. మంచిది. సర్వసత్యం తెలిసిన మనిషికి, నిత్య సత్యం తెలిసిన మనిషికి సర్వసత్యం తెలుసా అన్న దాని మీద మనం మాట్లాడదాం. పోయిన వారం ఉమెన్స్ డే కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి మరి ఈ వారం మనం ఫిబ్రవరిలో రాసిన పత్రిక తీయండి. తెలుసు, వాక్యం తెలుసు, చక్కగా బతకాలని మంచిగా చెప్పినా కూడా ఒక ఆయన జీవితాన్ని మనం ఆలోచిద్దాం. తండ్రి మంచి భక్తిపరుడు, తండ్రి నీతి కుమారుడు రాలేకపోయింది. 11వ అధ్యాయం ఫిబ్రవరి 11, 24 నుంచి వెళ్ళి 24, 26 కలిసి ఉంటాయి. చూడండి. ఇరవై నుంచి మనం చూసుకుంటే విశ్వాస పట్టికలో చెప్తుంటాడు అనమాట. విశ్వాసమును బట్టి ఇస్సాకును జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒకరిని ఆశీర్వదించి తన చేతికర్ర మీద మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. యోసేపు తన అవసాన కాలమందు సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులు నిర్గమమును గూర్చి అంటే ప్రశంసించి, అంటే మనకు నిర్గమం ఉంది, విడుదల ఉంది, ఈ చెరలోనే ఉండిపోం ఖచ్చితంగా, లేకపోతే విముక్తి పరలోకం గురించి కూడా. నిర్గమము అంటే దేహాన్ని విడిచిపెట్టని చెప్పొచ్చు, నిర్గమము అంటే ఆ దేశాన్ని విడిచిపెట్టడం కూడా అనొచ్చు. దీన్ని రెండు దిక్కులా ఆరొచ్చు. నిర్గమము అంటే బానిసలో నుంచి విడిచిపెట్టడం కూడా నిర్గమము. అలాగనే నిర్గమము అంటే ఈ దేహాన్ని కూడా విడిచిపెట్టడం నిర్గమము. మొత్తం వాళ్ళని ఏమంటుండు? ప్రశంసించి, నిర్గమమును గురించి ప్రశంసించి. మీరు గమనించండి, ఈ అన్నిటి గురించి చెప్తుండే ఇది విశ్వాస పట్టికలో ఉన్న మంచి సందర్భం. ఆ నిర్గమం గురించి ప్రశంసించి తన అవసాన కాలమును గూర్చి వారికి ఆజ్ఞాపించను అని చెప్తూ ఇక్కడ ఏమంటుంది చూడండి. మోషే గారి గురించి ఎమ్మటే మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు మోషే గారి గురించి చెప్తున్నాడా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుడు ఆ శిశువును సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతనిని దాచిపెట్టిరి. 3 మాసములు దాచిపెట్టిరి అంటుండు. అంటే వీళ్ళకు సర్వసత్యం ఉందా? ఎవరికి? అమ్రాముకు యొకోబెతుకుందా? అసలు ధర్మశాస్త్రమే లేదు. అబ్రహాముకు ఇస్సాకు యాకోబుకు ధర్మశాస్త్రం ఉందా? అసలు లేదు. వాళ్ళకు కూడా ధర్మశాస్త్రమే లేదు. ఎక్కడుంది? ఉందా? వాళ్ళందరూ ఆదికాండం సంబంధించిన వాళ్ళు కదా. ఆదికాండం రాసింది ఎవరు? మోషే రాసిండు. వీళ్ళకందరికీ ధర్మశాస్త్ర గ్రంథమే లేదు. యాకోబుకు కానీ, అబ్రహాముకు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, వీళ్ళందరికీ సంతతందరికీ ఎవరికి లేదు కదా. యోసేపుకి ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? యోసేపు పిల్లలకి ఏమైనా ఉందా? ఎవరికి లేదు. ధర్మశాస్త్రం అనేది వారికి లేదు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఎప్పటి నుంచి వెళ్ళి? మోషే ద్వారా ఇవ్వబడింది. అమ్రాము యోకేబెతును ప్రేమించి 3వ సంతానముగా అహరోను మిర్యాం పుట్టిన తర్వాత 3వ సంతానంగా పుట్టినవాడే ఎవరు? మోషే. అంతేనా? వాళ్ళకి ఏ సత్యం తెలియదు. అయినా కూడా వాళ్ళ నిరీక్షణ చూడు, వాళ్ళ భక్తి చూడు, వాళ్ళ విశ్వాసం చూడు. వాళ్ళ విశ్వాసము, వాళ్ళ భక్తి ఎంత గొప్పగా ఉన్నది.
66 పుస్తకాలు వచ్చినా కూడా తన మనసునే గ్రంథం చేసి మనకిచ్చి ఇలా బ్రతకండి, ఇలా ఉండండి నాయన అని చెప్పినా కూడా బ్రతకలేని మనమెక్కడ? అసలు ఏ ఆజ్ఞలు ఒకటి కూడా లేనప్పుడు బ్రతికిన వాళ్ళెక్కడ? భూమికి ఆకాశంకు ఉన్న తేడా ఉంటుంది వాళ్ళ భక్తికి మనకు. మనలాంటి రక్తమాంసములు కలిగిన వారే, మనలాగా వాళ్ళు ఉన్నాయి. వాళ్ళ కోపాలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి, అలాగే అన్నీ ఉన్నాయి, ఆకలి ఉన్నాయి, దప్పుకే ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ మనలాగా వాళ్ళు బతకలేదు. మనలాంటి భక్తి వాళ్ళది కాదు. అవసరాని కోసం బతికిన భక్తి కాదు, అవసరానికి నమ్ముకోవడం అనుకునే భక్తి కాదు. మీరు గమనించండి. విశ్వాసమును బట్టి అంటుడు మంచిగా, విశ్వాసమును బట్టి ఇస్సాకు రాబో సంగతుల విషయమై యాకోబు ఏశావును ఆశీర్వదించి విశ్వాసమును బట్టి యాకోబు అవసాన అంటే దినములో కాలంలో ఫస్ట్ మీరు గమనించండి. ఎవరికి ఉంది మనసు? యాకోబుకు. ఎవరిని మనసు దీవించాలని ఉంది? ఏశావును దీవించాలని ఉంది. కానీ దాని ఏంటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయం జరిగిపోయింది. ఎవరు? పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడన్న ఒక ఆకపొట్టు ఉంది. ఆ ఆజ్ఞను నెరవేర్చిందే మహాతల్లి అయిన ఎవరు? రెబెకమ్మ. నిర్గమమును గురించి అంటాడు, అవసాన కాలం అంటాడు, దాని గురించి ఆజ్ఞాపించనని చెప్తూ 3 నెలలు దాచిపెట్టిరండి రాజాజ్ఞకు భయపడక. ఎవరిని? మోషేను 3 నెలలు దాచిపెట్టారు. సుందరుడై చూసిరు, మొత్తం 3 నెలలు దాచిపెట్టారు. పుట్టిన పిల్లవాడిని అప్పటికే చట్టం చేపించేసిన దుష్టుడు పరోను హృదయాన్ని ప్రేరేపించి ఏమని? మగపిల్లలందరినీ చంపేయండి, ఆడపిల్లను మీకోసం బతకనియండి. మగపిల్లలు పుడితే మొత్తం ఎవ్రీ స్త్రీలకు అన్నప్పుడు మగపిల్లలందరినీ సముద్రంలో వాడేయండి, చచ్చిపోతారు, ఆడపిల్లలు మాత్రం బతకనియండి అని ఒక ఆజ్ఞను అప్పటికే పుట్టించింది. అయిపోయింది. రాజాజ్ఞకు భయపడక. ఎవడన్నా ఏదంటే గజగజగా వణికిపోతాం. రాజు అనుకుంటే తల తీసేసుడే, చంపుడే. భయపడరా? చచ్చిపోయినా బ్రతికించినా దేవుడే చూసుకుంటాను. ఎంత ఆశగా ఉన్నది మీరు గమనించారా? సత్యం తెలియని వాళ్ళు అంత బాధన. ఒక మనిషి అప్పుడు ఎంత భయంకరమైన దినాలంటే, ఒక మనిషి గర్భంతో ఉండి 9 మాసాలు మోసిన తర్వాత ఆడపిల్ల అయితే బతకడం, మగపిల్లగా చంపుతారన్న చట్టం వచ్చి చంపుతున్న దినాలలో గర్భం ధరించి మోసి ఇచ్చేసింది. భయంతో బిక్కుమన. ఎంత గర్భఘోషం ఉంటుంది, ఎంత వేదన ఉంటుందో తెలుసా? 9 మాసాలు మోసి కన్న వెంటనే బిడ్డను చంపాలి అంటే ఎంత బాధాకరం, ఎంత వేదనకరం మీరు గమనించండి. ఓసారి పూయా షిప్రా అని ఒక ఆమె ఉంటుంది, మంత్రసానుడు. అన్యులాంటి వాళ్ళు ఏముంటే ఒకసారి నిర్గమాకాండకు రండి. నిర్గమాకాండము రండి, 2వ అధ్యాయం. మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి వచనం. లేవి వంశస్థుడగు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొని, చూడండి, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని, ఇక్కడ ఏమన్నా 3 మాసాలు అతన్ని దాచిపెట్టిరని ఉందా లేదా? రాజాజ్ఞకు భయపడక. ఆ సందర్భాన్నే ఇక్కడ ఎక్కడ పొల్లు పోదు, వచనం ఇటు అటు కాదు, కరెక్ట్గా దాన్ని ఇచ్చేస్తాడు. అపోస్తులైన పౌలు గారు హెబ్రీలో రాసిన పత్రికలో చెప్తుండు, ఇదే వచనాన్ని తీసుకొని అక్కడ చెప్తుండు. అక్కడ ఏమంటాడు? మోషే పెద్దవాడు అయినప్పుడు అంటాడు, అంటే చిన్నపిల్లగాడు అయినప్పుడు అది సుందరుడై ఉండి 3 మాసాలని ఉంది. ఇక్కడ మాత్రం లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి, అంటే అమ్రాము యోకేబెతు లేవి కుమార్తెకు దగ్గరికి వివాహం చేసుకొని అని ఉంది. అంటే ఆ ఇద్దరి పేరు ప్రస్తావించలే ఇక్కడ. ఎవరిది? అహరోను మిరియామును ప్రస్తావించలే. ఒక్కడే అనుకోవద్దు, వాళ్ళు ముందు పెద్దవాళ్ళు ఉన్నారు. ఈయన నడిపించే నాయకుడు. దేవుని సంకల్పానుసారంగా ఆ 6 లక్షల కాల్బలాన్ని మొత్తం ఇశ్రాయేల్ జనాంగాన్ని మొత్తం ఒక నాయకుడిగా ఆ పరో కబంధాస్తాల నుంచి విడిపించడానికి, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశానికి నడిపించడానికి, పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపించడానికి 400 సంవత్సరాల తర్వాత అబ్రహాము నీ సంతానాన్ని అక్కడ రప్పిస్తానని చెప్పిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఏం చేసిండు దేవుడు? ఏం చేసిండండి? ఖచ్చితంగా మోషే దేవుని సంకల్పం ప్రకారం పుట్టినవాడే మోషే అనే ఇచ్చిండు అక్కడ. చూడండి, తర్వాత ఆమె వాణిని దాచలేకపోయిన, అంటే కేకలేయరా 3 నెలల దాకా పర్లేదు, కానీ తర్వాత కేకలేసి ఏడుస్తూ ఉంటారు. దాచలేకపోయింది.
దాసలేకపోతుంది. పొద్దున్న లేస్తే ఎప్పుడొచ్చి ఎవరు చంపుతారో బిక్కు బిక్కుమనుకుంటా. వాళ్ళ ఇంట్లో ఉన్నా ఎవరు పిల్లవారు మాట కేకలు విన్నా సరే మరి ఏడితే అందరూ ఒక తిరిగినా అనిపిస్తారు. కానీ అందరూ ఐడెంటిఫై చేసిరు, ఆడపిల్లెవరో మగపిల్లెవరో తెలిసిరు. వీళ్ళ ఇంట్లో ఐడెంటిఫై చేయలే, ఆడపిల్లే అనుకున్నారు కానీ వాళ్ళు వచ్చి చూడకుండా దాచిపెట్టిరు, ఐడెంటిఫై చేయలే. పొరపాటున ఏడిస్తే ఎవరన్నా వచ్చి చూస్తే మగపిల్లగాడిని తెలిస్తే ఏమైపోద్ది? చంపేస్తారు, నైలు నదిలో పారేస్తారు. ఏందా గోస? కంటికి నిద్ర లేకుండా, కంటి నిండా నిద్ర లేదు, కడుపుకు సరిగా తిండి లేకుండా బిక్కుమని అరిచేతుల్లో వారి ప్రాణాలను పట్టుకొని బతికింది ఎవరు? అమ్రాము, యోకేబేతు. తల్లడిల్లిపోయిన మొత్తం కుటుంబం మొత్తం. అయ్యో ఏంటి ఇలా చచ్చిపోతాడు ఏంటి, నా కుమారుడు చంపేస్తారా ఏంటి? మీరు గమనించండి. రాజాజ్ఞకు భయపడక దాచిపెట్టారు. చూడండి ఏమంటారు. ఇక ఒకరిని జమ్మిపెట్టె తీసుకొని దాని జిగిటమన్నును పూచి, అంటే వీళ్ళకు సత్యం తెలియదు, ఈ సర్వసత్యం తెలియదు, ఆజ్ఞలు రాలే, ఇంకా ఏం రాలే. ఈయన పుట్టిన తర్వాత రాస్తాడు ఇదంతా చరిత్ర, జరిగిపోయిన చరిత్ర కూడా. ఈయన పుట్టికి పెరిగి పెద్దవాడైన తర్వాత నిర్గమకాండం రాస్తాడు. ఇశ్రాయేలు ఎలా వచ్చిరు ఏంటి ఏం కథ, ఈ జనాంగం, ఈ మనసులో ఈ సమాజం ఎలా నిర్మింపబడింది అన్న దాని మీద అందరు ప్రతి మొదటి మనిషి నుంచి స్టార్ట్ చేస్తాడు. మొదటి ఆదాము నుంచి అవ్వ నుంచి స్టార్ట్ చేసి చెప్తుంటాడు మొత్తం. ఎలా వచ్చాం, మానవుని మనగడ ఎలా, ఈ సృష్టి ఎలా వచ్చింది, ఈ పక్షులు ఎలా వచ్చినాయి, ఈ జంతువులు ఎలా వచ్చినాయి, ఈ అనంతమైన విశ్వం అనేది ఎలా ఆవిర్భవించింది, ఎలా సృష్టింపబడింది అనేది క్లియర్గా ఇశ్రాయేలుకు బోధించిన వాడెవరు? మోసే. ఈ నిర్గమకాండంలో ఈయన పుట్టినప్పుడు కూడా ధర్మశాస్త్రం లేదు. ఆయన పుట్టి పెద్దవాడయ్యి 40 సంవత్సరాలు అక్కడికి పోయి తర్వాత వచ్చినాక కదా ఈయన ధర్మశాస్త్రం రాసింది. సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఈయన తీసుకుపోయిన తర్వాత ఆయన మొత్తం ఈ సృష్టిని నడిపించే 80 ఏళ్ళ తర్వాత కదా దేవుని సంకల్పం తెలిసింది ఈయనకు. 80 ఏళ్ళ దాకా దేవుని సంకల్పం ఏం పెద్దగా తెలవలే ఈయనకు. 80 ఏళ్ళు అయిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర మాట్లాడిన తర్వాత అసలు ఈ సృష్టి ఎలా జరిగింది ఇదంతా ఇశ్రాయేలు ప్రజలకు మొత్తం బోధించుకుంటూ వచ్చింది కదా అరణ్యంలో. ఉన్నతంగా ఆజ్ఞలు కూడా పొందుకుండు కదా. మీరు గమనించండి ఏం జరుగుతుందో. ఒక జమ్మిపెట్టె చేసి వాళ్ళ నిరీక్షణ, వాళ్ళ భక్తి ఎంత బాగుందో మీరు చూసారా? వాళ్ళకు సత్యమే తెలుసు, దేవుడు కాపాడుతాడని. నీకు సర్వసత్యం తెలుసు, మరి నీకు నాకు వారికి భక్తి ఎలా ఉంది? వాళ్ళ భక్తిని మన భక్తిని, ఈనాడున్న జనాంగాల భక్తిని ఆనాడున్న ఇశ్రాయేలు భక్తిని పోల్చుకోగలమా? ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? ఎవరు గొప్పలు? మన భక్తి గొప్పదా వాళ్ళ భక్తి గొప్పదా? 100% వాళ్ళ భక్తి గొప్పది. ఎందుకు? సత్యము అంటే వాళ్ళకు లిఖితపూర్వకంగా ఏ గ్రంథము లేకుండా వాళ్ళు ఉన్నతంగా బ్రతికారు. 66 పుస్తకాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు వచ్చినా మనం బతకట్లేదంటే ఏంటి? ఎవరి కోసం ఇస్తారండి పరలోకం? అలాంటి వారికి పరలోకం, అలాంటి వారికి ఆ స్వర్గం, ఆ నిత్య జీవం. మీరు గమనించండి. వాళ్ళతో ఏ దాంట్లో మనం పోల్చుకోగలం? భక్తిలోనా, విశ్వాసంలోనా, నిరీక్షణలోనా, యథార్థతలోనా, నమ్మకంలోనా? అసలు ఏ దాంట్లో మనము వాళ్ళకు సరిదూకుతాం చెప్పండి మీరే? సర్వసత్యం మనకు వచ్చింది కదా. సర్వసత్యం వచ్చిన మనకు అసలు అక్కడ ఆజ్ఞలే లేనప్పుడు, ధర్మశాస్త్రం ఒకటి కూడా లేనప్పుడు ఇంత భక్తిగా బ్రతికిన వాళ్లకు మనకు ఎంత తేడా మీరు గమనించండి. పరలోకం ఎవరికిస్తారండి? ఎవరికిస్తారు? మనకిస్తారా? వాళ్ళకిస్తారా? ఎవరు పరలోకానికి అర్హులు? ఎవరికి దేవునికి దగ్గరగా ఆనుకొని బతికిన వాళ్ళు? మీరు గమనించండి. వాళ్ళే కదా ఉన్నతంగా బ్రతికారు వాళ్ళు. అందుకనే మీరు గమనించండి, కింది వచ్చిన చూడండి. పదకొండవ వచనం చూడండి. ఆ దినంలో మోషే ఒక్క నిమిషం షీప్రా అని ఉంటారు వాళ్ళిద్దరు మంత్రసానులు. 15వ వచనంలో ఐగుప్తు రాజు ఏమన్నాడు? షీప్రా పూయా. వీళ్ళు ఎవరండి? అన్యజనులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు. ఎబ్రీసీలు చాలా చురుకైన వారు అంటారు. అంటే వీళ్ళకు కూడా ధర్మశాస్త్రం కూడా తెలియదు. ఇంకా వీళ్ళు అన్యులు. వీళ్ళ టార్గెట్ ఏంది? వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంది? ఆడపిల్ల అయితేనే బతకనియండి, మగపిల్లగాడైతే కాన్పు పీటల మీదనే చంపండి అన్నవరకాలు వీళ్ళు ఏమంటారు? ఎక్కడికైనా దేవునికి భయపడరండి,
అందుకని వంశాభివృద్ధి కలగజేసిండు దేవుడు వారికి. వంశాభివృద్ధి ఎవరికి? అన్యులకు. దేవుని పిల్లలను బతికించిన వాళ్ళు. ఎబ్రిసీలు చాలా చురుకైన వారు, పని చేసుకుంటారు. ఏం పని చేయకుండా వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతారా అండి? వాళ్ళు మట్టి పిసికి పొలాలు వంగి వంటలు చేసి, అప్పుడు వాళ్ళు మన తల్లులు కూడా అంతే కదా, ఎంత పొద్దుదాకా పనిచేసి వచ్చి నార్మల్గా డెలివరీ అయ్యారు. ఇప్పుడున్న సుఖాలు అప్పుడు ఉన్నాయా? బట్టలు వాళ్ళే పిండుకోవాలి, ఆకిలి వాళ్ళు ఉడుచుకోవాలి, వాళ్ళే కల్లాపు చల్లుకోవాలి, వాళ్ళే నీళ్ళు మోసుకోవాలి. ఇప్పుడు ఇంటనే నీళ్ళ, ఇంటే బట్టలు పిసిపోయాక ఇదా మిషన్లా, ఇన్ని సౌకర్యాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళన్ని సౌకర్యాలు లేని దినాల్లో ఎంత భక్తిగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత బలంగా ఉన్నారో వాళ్ళని చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇన్ని సుఖాలు వచ్చింది ఎందుకు? మనల్ని సోమరులు చేయడానికి, మన ఆరోగ్యాలు పాడవడానికి, ఎటు కూడా పోవడానికి. మనం ఇవన్నీ ఆరోగ్యవంతమైన ఎందుకు వచ్చినాయి? సుఖాలు ఎందుకు వచ్చినాయి? అనేకమైన జబ్బులు తెప్పించుకొని రోగాలను బారిన పడి హాస్పిటల్ తిరిగి ఏదో ఒక రోజు ఈ నొప్పులతోని, బాధలతోని, ఇంజక్షన్లతోని ఇవన్నీ వేపించుకొని సడన్గా ఈ భరించలేక ఏదో ఒక రోజు వైద్యాన్ని కూడా సహకరించలేకుండా మారిపోయి ఈ దేహం మట్టిలో కలిసిపోయింది. ఏం సాధించిన మనిషి అంటే ఏం లేదు. అందుకనే చూడండి 15వ వచనంలో ఫరో ఆ సంగతులను విని మోషేను నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనం. మంత్రసాల గురించి మనం చదివినాం కదా. 1:15 రాయబడ్డది ఏమని? ఐగుప్తు రాజు షిప్రా పుయా అను ఎబ్రి స్త్రీల మంత్రసాంతో మాట్లాడి, మీరు ఎబ్రి స్త్రీలకు మంత్రపనిసాన్ని చేయవలననియు వారి కాన్పు పీటల మీద ఉంచినప్పుడు మగమైన వెడలవని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసారులు దేవునికి భయపడి, ఆజ్ఞలు ఉన్నాయా? ధర్మశాస్త్రం ఉందా? ఏముందండి వాళ్ళకు? దేవునికి ఆ మంత్రసారులు ఏమైపోయారు? ఐగుప్తీలా అంటే వాళ్ళు యూదురా వాళ్ళు కాదు. రాజు నియమించాడు. వాళ్ళకి అంటారు కదా, మంత్రసానులుగా మీరు ఉండండి ఖచ్చితంగా, ఆడవాళ్ళు అయితే చంపేయండి. సత్యం ఉందా వాళ్ళకు? ఆజ్ఞ ఉందా? ఏమై ఉన్నాడు? వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ పక్షంగా ఉన్నాడు, చిన్నపిల్లలను చంపకూడదు, ఆ నీతి వాళ్ళు కలిగి ఉన్నారు. 17వ వచనంలో అదే చెప్తుంది చూడండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లవాడిని కూడా బ్రతికింపగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను మీరెందుకు అంటే వాళ్ళని ఎందుకు బతకనిచ్చితిరి? ఈ పని మీరు ఎలా చేసిరని వారిని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రి స్త్రీలు చాలా ఏమట? ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చాలు, మీరు గమనించండి. స్త్రీలు శత్రువులు ఒక నియమించారు, కానీ వాళ్ళకు దేవునికి భయపడి ఈ పిల్లలందరినీ బతికించారు. వాళ్ళకు సత్యం తెలియదు, కానీ మీరు గమనించండి, దేవునికి భయపడ్డారు. నిజదేవుడు ఈయనే అనుకున్నారు. అప్పటికెప్పుడు ఎంతో విగ్రహారాధన భయంకరంగా ఉండిపోయింది. అయినా కూడా ఎబ్రి స్త్రీలు అనేది ఎవరికి భయపడరు? వీళ్ళకు. ఏది? ఫరో నియమించిన షిప్రా పుయాను మంత్రసానులు ఎవరికి భయపడరు? దేవునికి భయపడ్డరు. ఎబ్రి స్త్రీలకు మంత్రసాను పని చేసినా కూడా, కానుపిట్టల మీదనే మగపిల్లగాడే చంపమని ఆజ్ఞ ఇచ్చినా కూడా, రాజాజ్ఞ మీరేందనుకో మెడమే తల ఉండదు, తల తీసేసుడే. అయినా కూడా వాళ్ళు ఏమనుకోలేరు కదా, మా ప్రాణం పోయినా పర్లేదు కానీ ఇలాంటి పాపతకానికి మేము దిగజారకూడదు అని అన్నారు. ఐగుప్తు వంటి స్త్రీలు గారు. ఐగుప్తు స్త్రీలు ఎవరు? సోమరులు, సుఖపడేవాళ్ళు, అన్ని పనులు చేపించుకునేవాళ్ళు. వీళ్ళు సోమరులు. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు చురుకైన వారు.
మేము పోయే వరకన్నా వాళ్ళ పిల్లలు కనుక్కున్నారు, వాళ్ళ కాన్పీట్ల మీదనే వాళ్ళు కని దాచిపెట్టుకున్నారు. అయ్యా మాకేముంది అని ఒక ఇచ్చేసిరు. దేవుడు మాత్రం వాళ్ళకు వంశాభివృద్ధి కలగజేసిండు. మన వంశాభివృద్ధి కలగజేయాలి, మనము మంచిగా ఉండాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే మనం ఎవరి మీద ఆనుకొని ఉండాలి? దేవుని మీద ఖచ్చితంగా ఆనుకొని ఉండాలి. అదే సందర్భం విశ్వాసమును బట్టి అని హెబ్రీయులకు రాసిన పత్రిక అదే చెప్తుండు. అతడు 3 మాసాలు దాచిపెట్టి విశ్వాసమును బట్టి అంటుండు. మరి వాళ్ళకున్న విశ్వాసము మనకెందుకు లేకుండా అయిపోతుంది? మీరు గమనించండి. దేవుని గురించి బతకాలి అంటారు, వాళ్ళు దాచిపెట్టిర్రు. ప్రాణం పోద్దని కూడా వాళ్ళ ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని వాళ్ళు బతికిర్రు. మీరు గమనించండి. ఇరవై 27వ వచనం కూడా చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన అంటే అదృశ్యుడైన వానిని చూసినట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజీ ఆగ్రహమునకు భయపడగా ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాను. విశ్వాసమును బట్టి ఏం చేసినండి? 11వ అధ్యాయం 27వ వచనం. ఎవరు? మోషే. మీరు గమనించండి ఎలా ఉన్నాడు. కింది వచనంలో మనకు 24, 26 కలిసి ఉంటాయి. అందుకని ఒక మాట కూడా అంటాడు ఆయన, కోరి కష్టాలు తెచ్చుకున్నాడు ఆయన విశ్వాసమును బట్టి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. మీరు గమనించండి. ధనం కావాలనుకుంటున్నా, ధనం వద్దనుకుంటున్నా ఆయన. ఇప్పుడు నమ్ముతున్నారు ఎందుకు? క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకుంటురా? అమ్మో ఈ నిందలు మాకు వద్దనుకుంటురా? సత్యము లేని ఆయనే. సత్యం తెలుసు, సర్వసత్యం మొత్తం తెలియదు మోషేకు. కొత్త నిబంధన ఉందా? ధర్మశాస్త్రమే ఉంది, ఇంకా ప్రవక్తల గ్రంథాలు ఆయన దగ్గర ఏం లేవు. స్టార్టింగ్లో అలా ఉన్నాడు ఆయన. ఇశ్రాయేలు జనాంగాలను నడిపించడానికి ఉన్నాడు మొత్తం. మీరు గమనించండి. ఫరో కుమారుడిని ఒప్పుకుంటే సరిపోదు, కుమారుడిని ఒప్పుకుంటే సరిపోదు. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి, నేనే కుమారుణ్ణి అని ఒప్పుకుంటే మొత్తం సింహాసనం వచ్చేస్తుంది, ఆస్తుపాస్తులు అన్నీ వస్తాయి, మొత్తం చక్కగా ధనాన్ని అనుభవించవచ్చు. శ్రమను ఎందుకు ఎంచుకుంటుండు? ఇక్కడ నేను సుఖపడితే నేను భయంకరమైన వేదనకరమైన స్థలంకి వెళ్ళిపోద్దని ఆయనకు అర్థమైంది. అందుకనే అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే ఏమంటాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించుట. మేలు, సుఖం అంటేనే మేలు అనుకుంటారు, కానీ కష్టం కూడా మేలు కోసమే. ఏది జరిగినా మన మేలు కోసమే అంటారు. కష్టపడితే తప్ప భూమి మీద సుఖానికి వెళ్ళిపోతాం. అందుకనే మీకు ఒక వచనం మీకు గుర్తుండాలి. ఏంటి? ఒక వచనం మీకు ఎమ్మటి టక్కున గుర్తు రావాలి. ధనవంతుడు లాజరు. ఎందుకంటే మోషే ప్రవక్తలు ఉన్నారంటాడు అబ్రహాం. మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు మాట వినాలంటే మోషే గారికి ఏం తెలుసు? సుఖపడ్డవాడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు. మరి ఎవరు వెళ్తారు? దేవుని ఇష్టాన్ని జరిగిస్తూ కష్టమైన సహించి భరిస్తే పరలోకం ఖచ్చితంగా చేరుకుంటారు. స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు. మీరు గమనించండి. దేవుడు దృష్టుడా అదృశ్యుడా? దేవుడు దృష్టుడా అదృశ్యుడా? దృశ్యుడు కాదు. అంటే మనకి ఈ కళ్ళకు కనపడని వాడు అదృశ్యుడు. అదృశ్య స్వరూపం అంటే అదృశ్యుడు, అవుపడిన వాడు. దృశ్యము అంటే కళ్ళతో చూసేది, అదృశ్యం అంటే కనపడింది అన్నమాట. వాటి అందు ఏం చేసింది? స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు. అదృశ్యమైన వాటి అందే మంచి బుద్ధి కలిగి, మంచిగా స్థిరబుద్ధి కలిగి ఉన్నాడట. ఎవరు? మోషే. 27వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి అతడు చూడండి, అదృశ్యమైన వారిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై చూడండి, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. మీరు గమనించండి, ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు.
రాజు ఎంతో ఆగ్రహించాడు. సత్యము లేని వారికి, అంటే సత్యం తెలుసు దేవుడనే కానీ సర్వసత్యం మాత్రం ఆయనకు తెలియదు. తెలియకుండా కూడా అంత గొప్పగా బ్రతికిరు. మీరు గమనించండి, శ్రమపడ్డారు, సువార్త ఉన్నతంగా ప్రకటించారు. రాజులు చంపడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నా కూడా దేవుడు అంత నమ్మకంగా స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు కనుకనే ఆయన చేత అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎన్ని తెగులను రప్పించాడు? 10 తెగులను రప్పించాడు. 10 తెగుళ్ళను రప్పించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మారాను మొత్తం మధురంగా మార్చాడు. చేదు నీళ్లను మధురమైన నీళ్లుగా మార్చాడు మొత్తం. మీరు గమనించండి, పగటి వేళ మేఘస్తంభమును పెట్టాడు, రాత్రి వేళ అగ్నిస్తంభమును పెట్టాడు. వాళ్ళ కాపులు అంటే వాళ్ళ కాళ్ళకు కూడా ఆపులు వెక్కకుండా కాపాడాడు మొత్తం. ఎవరిని బట్టి? మోషేని బట్టి సుమా. మోషే నీతి, మోషే యథార్థత, మోషే భక్తిని బట్టి ఆయన నాయకత్వం నడిపిస్తుంటే సమాజానికి కంటికి రెప్పలా కాచి కాపాడు ఎవరు? దేవుడు. కడుపారా తిన్నారు, కళ్ళారా చూసిరు, కడుపార తిన్నారు, చెవులారా విన్నారు. ఏమయ్యారు? కళ్ళుండి చూడలేని గుడ్డివారు అయ్యిండ్రు, చెవులుండి వినలేని చెవిటివారు అయ్యిండ్రు, నోరుండి మాట్లాడలేని మూగవారు అయిపోయారు మొత్తం. అలా మార్చేసిరు. అందుకనే చక్కగా మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అదే చెప్తుండే. ఇక్కడ చూడండి, 16వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 16వ వచనం కూడా ఒక ఆయన గురించి చెప్తుండు. ఏమని? అబ్రహాం గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎలా బతికారు ఏంటని. ఇందులోనే మంచి మాట ఉంటుంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుని వారిని గూర్చి సిగ్గుపడక, ఏలయనగా ఆయన ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. చూడండి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, విశ్వాసం అంటే ఏం చేసిండు? బలిగా అర్పించాడు. అంటే ఎలాంటిది? మృతులను సైతము దేవుడు సజీవులుగా మారుస్తాడని ఎవరికుంది? ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఇంత గొప్పగా వాళ్ళు ఎలా బతికారు మీరు గమనించండి. సత్యం తెలుసు కదా, వాళ్ళు ఎలా బతికారు అన్న దాని మీద మళ్ళా బాగా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై అబ్రహాము విశ్వాసం ఏంది, యాకోబు విశ్వాసం ఏంది, ఇస్సాకు విశ్వాసం ఏంటి, పితరులు ఇంత గొప్పగా బతికారు ఎందుకు అన్న తర్వాత ఈ విశ్వాస పట్టికలో మొత్తం ఈ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మొత్తం ఇచ్చేసింది. ఎలా బతికిరు వాళ్ళు, ఎందుకు బతికిరు, ఎలా ఉన్నారు అంటే మృతులను సైతము సజీవులుగా మారుస్తాడు. ఎవరికి తెలుసాట? అబ్రహాంకి తెలుసాటండి. మీరు గమనించండి, ఆయనకు గణనం ఉందా? నువ్వు చనిపోతేమో పాతాళం గురించి చెప్పిండు కొత్త నిబంధనలో. నువ్వు చనిపోయిన తర్వాత నీతిమంతులుగా బతే నువ్వు పరదేశం ఉందని చెప్పిండు. అనీతిమంతులుగా బతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావని చెప్పిండు. అవునా? మరణం తర్వాత నువ్వు గొప్పగా బ్రతికే కోటాను సంవత్సరాలు నువ్వు జీవిస్తావని చెప్పిండు. మహిమదేహం ఉందని చెప్పిండు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవని చెప్పిండు. ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుంచి ప్రథమ ఫలంగా లేచిందని చెప్పిండు. క్రీస్తు వచ్చినప్పుడు వారి వరుసలోనే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురని కూడా చెప్పిండు. తమ వరుసలోనే లేస్తారని. ఇంత సత్యం తెలుసా అబ్రహాం? తెలుసా? ఇంత సత్యం తెలుసా? తెలియదు. ఏమని చెప్పాడు? ఓ అవివేకి, నువ్వు విత్తుతున్న గింజ అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ నేను ఒట్టి గింజనే విత్తుతున్నావు, పుట్టబోవు శరీరము నువ్వు విత్తుట లేదు కదా. దేవుడే తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన గింజకు పుట్టబోవు శరీరమును దేవుడే ఇస్తున్నాడు. నీ దేహానికి ఇవ్వడా? మహిమ దేహము మ్రచ్చమైనది ఏమైపోయిందడా? మీరు గమనించండి, మింగివేయబడాలి కదా. క్షేమైనది మ్రచ్చమైనది మింగేయాలి మొత్తం. అమర్చతను ధరించుకొనవలసి ఉంది. ఇన్ని సంగతులు చెప్పిండండి. ఇన్ని సంగతులు తెలిసినా కూడా క్రైస్తవులు ఏమవుతారు? మరణం అంటే భయం. అమ్మో, మరణం అంటే వణికిపోతారు. కానీ కుమారుని అర్పించు అంటే ఆ ముసలి ప్రాణం, ఆ ముసలి తనాన. ఇస్సాకును మీరు గమనించండి, అబ్రహామును మీరు గమనించండి. భార్య కూడా చెప్పలే, పనివారిని ఇద్దరు నిండబెట్టుకుండు, గాడిద గంటలు కట్టేసిండు, మొత్తం కట్టెల మోపు పెట్టుకున్నాడు. మంచిగా చాలా జాగ్రత్త తీసుకుపోయిండు. కట్టెల మోపు మోసంత వయసు ఉన్నది ఎవరికి? నెత్తి కట్టెలు. ఆ కట్టెల మోపు అబ్రహాం పెట్టుకుండా నెత్తి మీద కొడుకు మీద పెట్టిండా? ఇస్సాకు మీదనే పెట్టిండు. పనివారిని ఇంత మీరు కొండ కిందనే ఉండవండు. మొరియా పర్వతం మీద పోండి, ఆ పర్వతంలో ఒక పర్వతం చూపిస్తా, అక్కడ నీ కుమారుడు నాకు బలిగా అర్పించు
అన్నప్పుడు ఆ ప్రాణం ఎంత తల్లడిల్లిపోయింది. అయినా కూడా దేవుడు అంటే ఎంత నమ్మకం, ఎంత నమ్మకం. మీరు గమనించండి, సత్యమే లేనప్పుడు వాళ్ళకు మొత్తం 66 పుస్తకాలు లేనప్పుడు ఆజ్ఞారూపకంగా ఒక్క పుస్తకం కూడా లేదు అబ్రహాముకు. ఆ విశ్వాసం చూడండి, మీరు గమనించండి. మన విశ్వాసం ఎక్కడా, వాళ్ళ విశ్వాసం ఎక్కడా? వాళ్ళకి ఇలాంటి ఆనవాళ్ళే లేవు ఒకటి కూడా. ఎంత గొప్పగా ఉన్నా చూడండి వాళ్ళ విశ్వాసం. అర్పించు అనవరగా ఎందుకు, ఏమిటి, ఏంటి అడిగిండా? లేక లేక కుమారుని ఇచ్చిన వాగ్దాన పుత్రుడను, నీ భార్య వల్ల కలుగు సంతానమే నీ సంతానం అన్నావు, ఆకాశం నక్షత్రం విస్తరించను. ఏంది ప్రభు ఇప్పుడు తీసుకుపోయి బలి ఏమంటారు ఏంటి? ఇది నీకు న్యాయమా అన్నాడా? కిమ్ అనలేదు. మనసులో కూడా సందేహపడలేదు. అయ్యా నువ్వే ఇచ్చినావు, నువ్వే తీసుకో, నీ ఇష్టం నాయన, నీ ఇష్టం. 100 ఏళ్ళ నిరీక్షణ, 75 ఏళ్ళకు నన్ను పిలుచుకున్నావు నీ సేవలోనికి. నేనే దేవుణ్ణి, నీకు ఒక దేశాన్ని చూపిస్తాను. 75 ఏళ్ళకు నన్ను పిలుచుకున్నావు. 75 ఏళ్ళ తర్వాత నాకు 100 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓ కుమారుని నాకు అనుగ్రహించావు నాయన. 100 ఏళ్ళ నిరీక్షణ ఓ కుమారుణ్ణి పొందుకోవడానికి. మరి ఆ నిరీక్షణ తర్వాత మరి నాకు తీసుకొచ్చి బలి ఏమంటున్నావు? మరి ప్రశ్నించిండా దేవుణ్ణి? సందేహపడ్డా? నిజమైన పరిపూర్ణమైన విశ్వాసం అంటే అది, నిజమైన భక్తి అంటే అది. అనుమానాలతో ఒకసారి దేవుళ్ళు ఒకసారి లోకం వైపు ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. ఒక దేశాన్ని మొత్తం ఇస్తేనే ఏది నాకు వద్దని బతికిన వాళ్ళు. డేరాల్లో ఏంటి, డేరాల్లో నివసించారని ఉంటుంది, డేరాల్లో నివసించారని ఉన్నది. మీరు గమనించండి, కొడుకుని తీసుకుపోయి బలి చేయడం అంటే మామూలు విషయం కాదు. కట్టేసిండు, కట్టెలు వేరు చేసిండు, కట్టెల మీద కుమారుని బండబెట్టాడు, కత్తి తీసిండు, కథ వేద్దామని అనుకున్నాడు. దేవదూత వచ్చి ఆపపట్టిక ఆగిపోయిండు. అంటే అర్థం ఏంటి? ఆయన ఫిక్స్ అయిపోయిండు, అర్పించినట్టే. లేపినా కూడా స్వయంగా దేవుడికి అర్పణగా తీసేసుకోండు, ఆల్రెడీ అంగీకరించిండు. ఇస్సాకును బలిని అర్పించేసిండు. ఇస్సాకు ముంగుర్తు ఎవరికైనా? ఎవరు? యేసుక్రీస్తు అండి ముంగుర్తు. నీ కుమారుని నువ్వు వేయడానికి తీయలేదు, నా కుమారుని పంపించడానికి, మీరు అర్థం చేసుకోవడానికి. నా కుమారుని కూడా బలిగా ఇస్తున్నాను, సర్వ మానవాళి పాపాన్ని నుంచి విమోచించడానికి. నువ్వు ఈ పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించబోయిండో అదే పర్వతం మీద బలేసేసింది మొత్తం తన కుమారుడైన క్రీస్తును. మీరు ఆలోచించండి, ఇంత సత్యం తెలిసిన తర్వాత మన భక్తి ఏది, మన విశ్వాసం ఎక్కడ? అందుకనే అపోస్తులను అంటాడు, ఎక్కడ మీ విశ్వాసం అల్ప విశ్వాసులారా, ఎక్కడ మీ విశ్వాసం? సముద్రం అలలు కొట్టుకొని మీరు ఇలా పోతుంటే మొత్తం భయపడతారా? ప్రభువా మమ్మల్ని బతికించు, మేము నశించిపోతున్నామా అంటారా మీరు? ఎక్కడ మీ విశ్వాసం? ప్రశ్నించడా లేదా? రేపు మనల్ని కూడా అదే ప్రశ్నిస్తాడు. ఏంటి మీ భక్తి ఏంది, మీ విశ్వాసం ఏంది, మీరు ఎలా ఉన్నారు అని అడగడా? చూడండి ఏమంటున్నాడు, 13వ వచనం చూడండి ఏమంటున్నాడు. 12వ వచనం చూస్తే మీరు గమనించండి అబ్రహాం ఏమనుకుంటుండో. 11 నుంచి ఈ విశ్వాసమును బట్టి సారా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని ఎంచుకొనడు గనుక తాము వయసు గతించిపోయినను గర్భమును ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్రమందర ఇసుక రేణువుల వలె లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను నీ సంతానము కలిగెను అని వాగ్దానం చేసిందండి. దాన్ని నమ్మిరు వాళ్ళు. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరముగా నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులనై యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై, అబ్బా ఏంటి ఆస్తులు కావాలి, ఇంత సత్యం తెలిసిన వాని కోసం ఏంటి సామ్రాజ్యాలు నిర్మించుకుంటారు. ఒక్క ధర్మశాస్త్రం లేనోడు ఏం చేస్తుండు? ధర్మశాస్త్రం గ్రంథము లేనోడు ఏం చేస్తుండు? అబ్రహాము ఏం చేసిండండి? డేరాలలో ఉన్నాడు. అంతేకాదు మనం పరదేశులము అంటుండు, యాత్రికులము అంటుండు. మనకు కూడా చెప్పిండుగా, మీరు రాజులైన యాజక సమూహంగా
మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడ మీరు ఈ లోకంలో మీరు యాత్రికులునై పరదేశులై ఉన్నారు అని చెప్పిండా లేదా? ఆయన చెప్పక ముని మనం ఇక్కడ కొత్త నిబంధన రాయబడక మునిపే అక్కడనే ఒక గ్రంథం లేక మునిపే అబ్రహాము అంత విశ్వాసం గలవాడై ఉన్నాడు. దేన్ని బట్టి? ఆయన భక్తి, ఆయన నిరీక్షణ. మృతులను సైతము సజీవులుగా లేపుతాడు అని నమ్మకం ఆయనకుంది. అందుకనే మీరు గమనించండి, కింది వచనంలో ఏమంటున్నాడు? ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విదిశపరుస్తున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం ఉంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. ఎవరికి జ్ఞాపకం ఉందా? ఈ లోక జ్ఞాపకాలనే ఉండిపోయిరా, ఈ లోకపు యావల్నే ఉండిరా. మీరు గమనించండి, జాగొనాలి, ఇల్లు కట్టాలి, ఈ లోకం మీదనే ఉన్నది, మొత్తం లోకం మీద యావా. అందుకనే వాళ్ళకున్న విశ్వాసం మనకున్న విశ్వాసం పోల్చుకోలేం. మీరు గమనించండి, యాత్రికులుగా ఉన్నారు. నేను యాత్రికుడిని, ఏదో ఒక రోజు నా ప్రాణం పోద్దనే ఆలోచన ఉందా? అవసరం అనుకోండి, ఇంకా పాపం చేస్తేందుకు, ఇంకా ఈ లోకాన్ని అనుభవిస్తేందుకు, ఇంకా నన్ను బతికించు ప్రభు అని మొరబెడుతులమే తప్ప వాళ్ళలాగా విశ్వాసం ఉందా? ఏ దేశం నుండి వచ్చినావో ఆ దేశం జ్ఞాపకం ఉందా నీకు? ఉందా? ఎప్పుడట? అప్పుడు వాళ్ళు బతికున్నారు అని చెప్తుండే. ఇప్పుడు ఏ దేశం నుంచి వచ్చావా అంటుండు? పరలోకం నుంచి వచ్చామని ఉందా లేదా? చెప్పినా లేదా? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించెను. ఒకరి నుండే జీవం గల ప్రతివానికి తండ్రి ఎవరు? ఆదాము అని రాసి ప్రపంచానికి మొత్తం తెలియజేసింది ఎవరు? వైద్యుడాల లూకాగారం 17-26 వచనంలో చెప్తాడు అపోస్తల కార్యంలో. కానీ ప్రతివానికి జీవం గల వానికి ప్రతివానికి తండ్రి ఎవరని చెప్పిండు మోషే ధర్మశాస్త్రమును. ఆదాము అవ్వ ఒకరి నుంచేలే వచ్చిన మనం అందరం. చెప్పింది ఎవరు? వాళ్ళే కదా. ఇది మన లోకం కాదు అని ఎవరు విశ్వసించినట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు అనిపించుకున్నటకు సిగ్గుపడలేదు. బలి అర్పించు అనే వరకు కిమ్ అనకుండా పోయి అర్పించడానికి సిద్ధపడ్డాడండి. ఎవరు? సత్యం తెలుసా వరకు? సర్వసత్యం మొత్తం తెలుసా? రాలే. లిఖితపూర్వకమైన ఒక గ్రంథము లేనప్పుడే అంత బలమైన విశ్వాసం ఉంది కనుకనే విశ్వాసులకు తండ్రి అయ్యింది అబ్రహాము. విశ్వాసులందరికీ తండ్రి అయ్యింది అబ్రహాము. మీరు గమనించండి, కింది వచనం చూడండి. అయితే మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాము వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారికి ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. వారికి ఒక పట్టణము అంటే మీరు గమనించండి, ఒక పట్టణానికి వెళ్ళాలి. ఈ లోకం మనది కాదు. అందుకనే యాత్రికులుగా ఉన్నారు, అందుకనే పరదేశులుగా ఉన్నారు. ఈ లోకం మాది కాదన్నారు. దేశం ఇత్తనే గుడారంలో నివసించిన భక్తిపరులు వాళ్ళు. మనమెవరం? భక్తిహీనులు. ఈ లోకాన్ని కోరుకునే ప్రతి ఒక్కడు భక్తిహీనుడే. ఈ లోకం వేస్తున్నాం, ఈ లోకంలో ఉందాం, ఈ లోకంలో తిందాం, ఇదే మనకు నిజం అనుకున్నప్పుడు ఏ రోగం వచ్చి నిన్ను మరణం కబలించేంత వరకు ఈ లోకం మీదనే యావ ఉంటేలా? మరణము నిన్ను కబలించేంత వరకు, మరణము నిన్ను మృత్యువాత పడేంత వరకు ఈ లోకం మీదనే యావుంది తప్ప నాది ఈ లోకం కాదు. నేను వెళ్ళవలసిన ఒక లోకం ఉంది. ఆ లోకము నేను సిద్ధపడి ఉండాలి. నాకు ఒక లోకం ఉంది. ఆ లోకము నీకు మైండ్లో ఉందా? ఏ దేశము నుంచి వచ్చావు ఆ దేశము జ్ఞాపకం ఉంచుకున్న ఎడల నువ్వు తిరిగి వెళ్ళుటకు మళ్ళా వీలు కలుగును, మరలా వెళ్తందుకు వీలు కలుగును. ఉందా? మర్చిపోయిరా. భక్తులు అయితే మర్చిపోరు, భక్తిహీనులు అయితేనే మర్చిపోతారు. అందుకనే ప్రపంచ ప్రజలందరినీ మొత్తం ఆ లోకాన్ని మరిపింపజేసి, ఈ లోకము ఇదే నిజమని భ్రమింపజేసి, మనుషులందరి విశ్వాస భ్రష్టులుగా మార్చి అవిశ్వాసులుగా మార్చేసింది మొత్తం. అందుకనే సత్యము తెలిసిన నీకు సర్వసత్యం ఏమాత్రం తెలియకుండా చేసి, నీ మనోన్నత గుడ్డితనం కలగజేసి, ఉన్న రోజు తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము, ఆనందించుము, అందుకోసమే నువ్వు పుట్టావు అని నిన్ను భ్రమపరుస్తుంది.
ఈ లోకపు యావలో నిన్ను ముంచేస్తుంది అంటే మీరు గమనించండి. ఇవన్నీ ఎవరు చెప్పాలి? గ్రంథంలో ఎందుకు రాయించిండు? చెప్పేవాడు ఇవన్నీ మంచిగా విప్పి చెప్పాలి. మనది ఈ లోకం కాదు. పూర్వీకులు ఎంత గొప్పగా బతికిరో చూడుర్రి. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సౌలుగా ఉన్న ఆయన పౌలుగా పూర్తిగా ఆయన క్రీస్తులో చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి నూతన జీవాన్ని పొందుకొని క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతూ పితరులు ఎలా బతికిర్రు అని ఎత్తి చూపుతూ చెప్తున్నాడు. మొత్తం సంఘాన్ని హింసించిన వాడే, ధర్మశాస్త్రం మీద మంచి పాండిత్యం కలిగవాడే ఎలా ఉన్నాడండి? చాలా గొప్పగా బ్రతుకుతూ క్రీస్తు సాక్షిగా బ్రతుకుతూ నేను క్రీస్తును పోలే నడుచుకోవాలి. నేను బ్రతుకుతున్న నేను కాదు, నా యందు క్రీస్తే ఉన్నతంగా బ్రతికేది మీదట నేను కాదు, ఆయనే. బ్రతుకుట నా మట్ట అయితే క్రీస్తే, చావైతే నాకు లాభం. బ్రతకడం మిమ్మల్ని బట్టి మరీ అవసరమైంది. బ్రతకాలని నాకు లేదు, మిమ్మల్ని బట్టి అవసరమైంది. ఎందుకంటే మీరు మూఢులైపోతున్నారు, మీలో భక్తి లేదు. అందుకని మిమ్మల్ని భక్తిపరులుగా మార్చడానికి సమస్త విధములైన క్రీస్తు జ్ఞానమును మీకు బోధించి క్రీస్తులో మిమ్మల్ని సంపూర్ణను చేయడానికి నాలో ప్రాణము నిలిచిందంటే మీకోసమే తప్ప నా కోసం కాదు. నాకు అర్థమైపోయింది దేవుడు. నేను ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా నేను దేవుడున్న మహాలోకానికి వెళ్ళిపోతా. కానీ మీరు రారు. మిమ్మల్ని సంపూర్ణంగా మార్చడానికి, మీకు బోధించడానికి, మిమ్మల్ని బట్టి నాలో ప్రాణం ఉండుట మరీ అవసరమైందని దేవుడు తలంచి నా బ్రతుకులో ఈ జీవితం ఉన్నది, ఈ నా దేహములో ఈ ఆత్మ ఉంచిండు. నాకు అవసరం లేదు. అది పరిపూర్ణమైన భక్తి. ఏమైనా కోరుకుండా ఈ లోకంలో పౌలు గారు సత్యం తెలిసిన ఆయన ఈ లోకంలో ఏమైనా కోరుకుంటున్నా? ఏదైనా చిన్నదన్నా కోరుకుండా మోషే గారి గురించి చెప్పిండు. ఏమని? ఏం కోరుకోలేని ఆయన మొత్తం అయిపోయినా అని. అబ్రహాం గురించి చెప్పిండు, యాకోబు గురించి చెప్పిండు, ఇస్సాకు గురించి చెప్పిండు. ఇస్సాకు గురించి చెప్పిండా? ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఈ అందరి గురించి చెప్పిండా లేదా? విశ్వాసమును బట్టి, విశ్వాస పట్టికలో ఉన్న వాళ్ళ భక్తులు, ఇలాంటి భక్తులను పోల్చుకొని బతికుంటేనే నువ్వు పరలోకం, లేకపోతే నువ్వు రావనే అర్థం. అక్కడ ఈ 11వ అధ్యాయము గీటురాయి, నీ భక్తికి గీటురాయి. చూసుకో, ఈ అపోస్తుడైన పౌలు గారు రాసిన ఎబ్రీ గ్రంథములో ఈ 11వ అధ్యాయము నీ భక్తికి, నీ విశ్వాసానికి, నీ యథార్థతకు గీటురాయి లాంటిది. ఇందులో ఉన్న క్వాలిటీ, ఇందులో ఉన్న యథార్థత, ఇందులో ఉన్న నీతి, భక్తుల జీవితాలు నీకు లేకపోతే నువ్వు పరలోకానికి అనర్హుడవు, భక్తిహీనుడిగానే మిగిలిపోతావు. అందుకనే పొందుపరిచిన మొత్తం ఇందులో. గమనించారా? అందుకనే చూడండి ఏమంటుండే. ఇంకా 16వ వచనం, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచు, అందుచేత తాను వారు దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అంటే ఏంటి? అవమానకరమైన పనులు వాళ్ళు చేయలేదని అర్థం. దేవునికి మహిమ తెచ్చారు, దేవుని గణపరిచారు, దేవునికి దగ్గ పిల్లలుగా వాళ్ళు కొనియాడబడ్డారు పితరులు. మనం ఏమన్నా మన గురించి ఏమి స్టేట్మెంట్ వేసిండు? మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య దూషింపబడుతుంది, నా నామం దూషింపబడుతుంది. ఆ బంగారు వాక్యం చూడు, ఈ వాక్యానికి ఆ వాక్యానికి కనెక్షన్ ఉంటుంది. మీరు గమనించండి, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. ఎవరన్నారు? యేసుక్రీస్తు చెప్పినా లేదా? ఇక్కడ ఏమంటుండు దేవుడు? పాత నిబంధన కాలంలో యెహోవా ఏమన్నాడు? నేను వారి దేవుడని అనిపించుకున్నట్టు వారి విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే వాళ్ళు సిగ్గుకరమైన పనులు ఏం చేయలే. నన్ను మహిమపరిచారు, మాటల యందు, చూపు యందు, బ్రతుకు యందు చక్కగా నన్ను గణపరిచారు. ఆజ్ఞల లేని కాలంలో, ధర్మశాస్త్రం లేని కాలంలో భక్తులుగా బ్రతికారు, నా మాటకు లోపడ్డారు, నా మాటకు విధేయులైపోయారు. తమను నాకు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ ప్రవర్తన అంతటి మీద నన్ను అధికారిగా నా కనుసంధానంలో నా మాటల ప్రకారంగా వారు బతికారు. మీరు గమనించండి. అందుకనే చెప్తున్నాడు. ఒకసారి చూడండి ఎబ్రీలో, ఇది మన రోమాపత్రిక కరెక్ట్ ఉంటుంది ఆ మాట. ఏమనిపించుకుంటూ దేవుడు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మన గురించి ఏం రాయబడో చూద్దాం.
2వ అధ్యాయము 16 నుంచి మనము చూసుకుందాం, మంచిగా ఉంటుంది. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. నువ్వు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? చూడండి, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివానికిని త్రోవ చూపువాడను, చీకట్లో ఉన్నవానికి వెలుగును, బుద్ధిహీనులకును శిక్షకుడను, బాలులకును బాలుల కాడ ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? చూడండి ఏమంటున్నాడు, ఎదుటివానికి బోధించుచున్న నీకు నువ్వు బోధించుకొనవా? దొంగిలో దాన్ని ప్రకటించే నీవు దొంగిలేదవా? ఈ అన్నిటి గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి? ఈ ఉన్నవారి గురించి. 66 పుస్తకాలు అంటే ఇప్పుడు వస్తున్న ధర్మశాస్త్రం మొత్తం ఉన్న మనకు ఏమైందండి చెప్తున్నాడు మొత్తం. చెప్పేదవా అని చెప్తూ 23వ వచనం చూడండి. ధర్మశాస్త్రమందు అతిశయించ నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచేదవా? రాయబడిన ప్రకారము చూడండి, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నదని నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడవైతే. చూడండి ఏమంటాడు, మీ నిమిత్తమే నువ్వు అన్యజనుల మధ్య ఏమైపోతాడ? దూషింపబడుతుంది. వాళ్ళ నిమిత్తం దేవుడు ఏమైండు? అన్యజనుల మధ్య ఘనపరచబడ్డాడు. అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును బట్టి దేవుడు ఏం చేసిండు? ఘనపరచబడిండు అన్యజనుల మధ్య. దేవుని బిడ్డలు వీళ్ళు. మీరు గమనించండి ఎలా ఘనపరచబడ్డాడు అని మనం ఆలోచిస్తే మీరు గమనించండి. నువ్వు ఎవరిని ద్వేషిస్తావో నేను వారిని ద్వేషిస్తాను, ఓని ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తా. అబ్రహాం కూడా అదే ఉంటుంది. అబ్రహాం భార్య గారు ఆ అబ్రహాం భార్యను తీసుకుని వెళ్ళిపోతారు ఫరో. ఆమె చక్కనిదని చాలా గొప్పగా ఫరో ఎదుట పొగుడుతారు. ఎవరి పనివారు? ఫరో సైనికులు ఫరో ఎదుట సారమ్మను పొగుడుతారు. ఒక కాలం వస్తుంది, అంటే మొత్తం కరువు కాలం వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఫరో ఎదుట పొగిడినప్పుడు సారమ్మను తీసుకొని పోతాడండి. వాళ్ళ భక్తి అన్యజనుల మధ్య దేవుని నామము పొగడబడ్డది. వాళ్ళు గొప్పగా ఉన్నారంటే మీకు చెప్తున్నది ఎగ్జాంపుల్గా. మీరు గమనించండి ఎంత గొప్పగానో. దినదినం ఆమెను ఇబ్బంది పెట్టినా కూడా ఆమె ఫరోకు భార్యగా ఉండిపోవాలి అసలు యాక్చువల్గా. మీరు గమనించండి, భర్త దగ్గర భార్య దగ్గర చెల్లి అని చెప్పుడు. ఎందుకంటే ఇక్కడ దేవుని భయం లేదు. నన్ను అన్నయ్యగా చెప్పు, నువ్వు నా చెల్లి అని చెప్పు. ఎందుకంటే ఈ దుస్తులు వీళ్ళు దేవుని భయం లేదు కనుక నీ నిమిత్తం నన్ను చంపి నిన్ను భార్యగా తీసుకుంటారు. నాకు మేలు కలగాలంటే నువ్వు నాకు చెల్లివని చెప్పు అని చెప్పేశాడు. వాస్తవానికైనా చెల్లి ఆమె. తల్లులు వేరు, చెల్లే. మీరు గమనించండి, తండ్రి ఒక్కడైనా తల్లి వేరుగా ఉండొచ్చు. మీరు గమనించి ధర్మశాస్త్రం ఆ కాలమందు అలాంటిది లేదు కాబట్టికే ఓకే. కానీ మీరు గమనించండి, అతన్ని ఏమాత్రం ముట్టకుండా దేవుడు ఏం చేసిండు? ఆ ఇంటి పాదికి మొత్తం వ్యాధన కలగజేస్తాడు, మొత్తం బాధ కలగజేస్తాడు. కానీ భర్తనే గుండెల్లో ప్రతిష్ఠ. ఎంత ఆస్తులు వచ్చినా ఎంత ముందర పెట్టినా కూడా భర్తనే హృదయంలో ఉన్న తప్ప ఎదటి వానికి అవకాశం ఇవ్వలే. ఈరోజు చూడండి, భార్యలు సారమ్మకు పిల్లలు అవుతారంటే ఒకరి దగ్గరకు పోయినా కూడా అధికారం ఉన్న రాజుకే ఏమాత్రం అవకాశం ఇవ్వని మహాతల్లి ఆమె. ఒక రాజు ఆమె లోపరుచుకోవచ్చు కానీ అవకాశం ఇవ్వలే. మీరు గమనించండి,
నీ ఆస్తులు ఎన్ని ఉంటుంది, ఎవరికేంది, నేను ఒకరికి భార్య అంతే, ఆయనే నా భర్త, అతనికే నా హృదయంలో స్థానం, అతనికే నా దేహం మీద అధికారం, నా చేయడం ఇంకో పరాయి పురుషుడు నా దేహం మీద చేయడానికి వీలు లేదు. బతికిన ఆ తల్లి ఎక్కడ? ఇక్కడ చూడండి, ఇప్పుడున్న బతుకుతున్న జనాలు చూడండి, సమాజం అందుకనే భ్రష్టు పట్టిపోయింది మొత్తం. మరి గమనించండి, అందుకనే మీరు ఆమెకు పిల్లలు అవుతారా? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమనే అక్షయమైన అంతరంగ స్వభావమునకు అలంకరించుకుంది మహాతల్లి. అందుకని అన్యజనుల మధ్య ఎవరి నామం పొగడబడింది? అబ్బా వీళ్ళు దేవుని పిల్లలు. అప్పుడే ఆగరు వస్తుంది. ఇక ఈమెకు ముట్టిందల్లా మొత్తం తీసుకుపోయి అంటాడు. ఇక పరో వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి ఉండొద్దు, వెళ్ళిపోండి అని ఆకు పనిచేసిన దాసిని కూడా, ఆగర్ను కూడా అప్పుడే పంపిస్తుంది. ఇక అప్పుడే వస్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే కదా ఇస్మాయిల్ పుట్టింది, ఆమె దగ్గరికి పంపించడం. అంటే అన్యజనుల మధ్య కూడా దేవుని నామము, అలా దేవుని అనిపించుకోవడం నేను సిగ్గుపడను అన్నది ఎందుకు? ఇంత గొప్పగా బతికిరు. ఇస్సాకు అంత గొప్పగా బతికిండు, యాకోబు అంత గొప్పగా బతికిండు, పొట్టి చేతికరతో పోయిండు. అంత మందలు రావాలంత ఉండంటే మోసం చేయలే, మోసపోయాడు. 10 మార్లు జీతం మార్చినా కూడా. మీరు గమనించండి, దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. దేవుడు మొత్తం వంశాభివృద్ధి చేసిండు, మందలు అన్నిటి అభివృద్ధి చేసిండు. అన్యజనులకు దేవుని న్యాయం అంత గొప్పగా వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళ దేవుణ్ణి అనిపించుకున్నట్టుకు సిగ్గుపడను. యాకోబు విషయంలో చూడండి గొప్పగా ఉన్నాడు, ఇస్సాకు విషయంలో చూడండి గొప్పగా బతికిండు, అబ్రహాం విషయంలో చూడండి గొప్పగా. అన్యజనుల మధ్య దేవుని నామాన్ని కొనియాడిరంటే ధర్మశాస్త్రం లేని కాలంలోనే అంత గొప్పగా బ్రతికిన మహనీయులు వాళ్ళు, మహనీయులు. అందుకే మీ నిమిత్తమే అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుచున్నది, దూషింపబడుచున్నది, దూషింపబడుతుంది. ఎందుకు? మీరు చెప్తారు, ధర్మశాస్త్రం చెప్తారు, మీరు పాటించరు. వాళ్ళు ఏం చెప్పిరో ధర్మశాస్త్రం లేకపోయినా తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టుగా ఉన్నదెవరు? మన పితరులు. మన పితరులు సత్యము, దేవుడని సత్యం తెలుసు అంతే, కానీ సర్వసత్యము లిఖితపూర్వకమైన ఒక్క వచనం కూడా గ్రంథము వాళ్ళకు రాయబడలేదని మనం ఆలోచించాలి. అవునా కాదా? మీరు గమనించండి, అంత గొప్పగా ఉండాలి. వచనం 20వ వచనం చూడండి. చీకట్లో ఉన్నవారికి వెలుగు అంటున్నాడు, బుద్ధిహీనులకును శిక్షకుడును బాలులకును ఉపాధ్యాయుడినై ఉన్నామని. నీ అంతటా నీవే ధైర్యము వహించు కొనుచున్నావు కావా? ఎదడవానికి బోధించుచున్న నీవు నీకు నువ్వు బోధించుకొనవా అంటే పక్కవానికే నీతి చెప్తావు, నీ బతుకులో నీతి ఉండదా అని చెప్తుండే ఒక్క మాటలో. పక్కవానికి నీతి 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 నీతి, ఆ నీతి నీలో లేదు. కానీ వాళ్ళు పక్కవానికి నీతి కాదు, వాళ్ళ బతుకే నీతి అంటుండు. ఎవరిది? పితరులు. వారి దేవుడిని అనిపించుకోవడానికి ఏమంటుడు? నేను సిగ్గుపడను. ఇప్పుడు మనం క్రైస్తవుల దేవుణ్ణి నేను దేవుణ్ణి వీళ్ళకంటే ఏమంటాడు? వీళ్ళ దేవుడాట, వీళ్ళ బతుకులు ఇలా ఉండేది, వీళ్ళ దేవుడైతే ఇంత బతుకులా, ఇంత బూతుగాల్లా, ఇంత గొడవ పెట్టుకుంటారా? అమ్మో దేవుడిని నమ్మని చెప్పుకుంటారు, కానీ నోరు తెస్తే అంత కంపు. మీరు గమనించండి, ఆ కంపు దుష్టునికి ఇంపు, దేవునికి మాత్రం కంపు. మీరు గమనించండి, నువ్వు మొత్తం ఈ దుర్గుణాలతో బతకడం దుష్టునికి ఇంపుగా ఉంటుంది, కానీ నువ్వు సద్గుణాలు మంచి గుణాలతో బతకడం దేవునికి ఇంపది. అందుకే నీ జీవఫలాన్ని అర్పించు అన్నాడు. ఇదే జీవఫలంతో దేవునితో మంచి పాట పాడతాం, ఇదే జీవఫలంతో ఏం చేస్తాం? బూతులు ఎత్తుకుంటారు. ఎవరికి కావాలండి ఇవన్నీ? దేవుడు చూడడా మన భక్తి జీవితం? అందుకనే బోధిస్తున్నావు, నీకు నువ్వు బోధించుకున్నావా? ఎదుటి వారికి బోధ చేస్తున్నావు, తప్పుడుగా మాట్లాడుతుంటావు, అదే తప్పుడు మాటలు మాట్లాడతావు, అబద్ధాలు ఆడుతుంటావు, అదే అబద్ధాలు ఆడతావు, అదే వ్యభిచారం గురించి చెప్తావు, నువ్వే వ్యభిచారం చేస్తావు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అంటుండు. గమనించండి, చాలా మంచిది. దాన్ని పాటించకుండా మీరు ఇలా ఎందుకు వెళ్ళిపోతారు? సత్యం తెలిసిన వారికి హెచ్చరికలుగా దేవుడు బోధిస్తున్న మాటలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి చూడండి. ఇక రండి, మళ్ళీ ఎబ్రిపత్రిక రాండి. ఏ దేశం నుంచి వాళ్ళండి జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళు, అందుకనే గొప్పగా ఉంటున్నారు వాళ్ళు. మీరు గమనించండి, 17వ వచనంలో చెప్తుంది చూడండి. అందుకనే
అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేసిన అర్పణగా తీసుకుంటూ అయిపోయింది. జబడు ఆ వాగ్దానములకు సంతోషముతో అంగీకరించును. ఆ ఇస్సాకు వలనైనా నీ సంతానం అనబడును. అంటే ఈ వాగ్దానాలు ఏంటి? సంతోషంగా అంగీకరించిన వానికే ఇది వర్తిస్తుంది తప్ప లేకపోతే వేరే వర్తించదు. ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము బాగా గమనించండి, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల నుండి మరలా పొందాను. ఉపమాన రూపకంగా. మీరు గమనించండి, మృతులను సైతం సజీవులుగా మారుస్తారని ఎవరికి తెలుసట? అబ్రహాముడికి. చనిపోతే బ్రతుకు ఉంటుందని అబ్రహాం ముందే తెలుసుకున్నాడు ఆత్మలో. అందుకనే విశ్వాసులకు తండ్రి అయిపోయిండు. మీరు గమనించండి, గొప్పగా బ్రతికిండు. అందుకే మీరు గమనించండి. అందుకని చూడండి ఇంకో మాట, మంచి మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 16, 17 వచనాలు చూద్దాం. రెండవ అధ్యాయము 16, 17 వచనాలు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఏమనగా, అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదను. మీ యవ్వనులు దర్శనములు కలుగును. వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించేదను. వారు ప్రవచించేదను. చూడండి, ఇవన్నీ ఈ అపోస్తుల కార్యములో మనందరూ తెలుసు. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, చనిపోయిన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను, ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు కదా. ఆదరణకర్త అంటే సత్యం అనేది, సర్వసత్యం మనకు వచ్చేస్తుంది. మొత్తం ఎవరు వచ్చిండు? పూర్తిగా సర్వసత్యం మనకు ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సత్యం బోధించిండు. సర్వసత్యంలో నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించడానికి వచ్చేసిండు. మొత్తం ఆయన పరలోకమునికి అందరికీ మెడగదిలోకి వెళ్ళిపోయారు. మొదటి నుంచి వెళ్తే మెడగదిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది? పరలోకం నుంచి వెళ్ళి పరిశుద్ధాత్ముడు ఆ భూమి మీదకి వచ్చి ఒక్కొక్కరి మీద నాలుకలుగా విభజించబడి రాలగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకొని మొత్తం ఆ ఇల్లు మొత్తం నిండుకుంటుంది. మొత్తం వాళ్ళందరూ భాషలు ఇవన్నీ మాట్లాడతారు. మొత్తం మాట్లాడిన తర్వాత ఎందుకు జరిగింది ఇదంతా అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళందరికీ చెప్తారు, యోవేలు ప్రవక్త ఒక ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. అంచె దినములలో తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు, ఇది జరుగుతుంది. సత్యము అక్కడ ముంగుర్తి అయితే ఇప్పుడు సర్వసత్యం గ్రహించండి, గమనించండి అన్న దాని మీద ఎవరు చెప్తారు? పేతురు గారు చెప్తుండే. ఎలా? మనం 12 నుంచి చదువుదాం. అందుచేత అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచగా ఇదేమగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే అంటే ఏంటి? ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో గుర్తించలేని గుడ్డివారిగా మారిపోయారు. వచ్చిన వారు ఎవరిని నిందిస్తున్నారు? యోవేలు గ్రంథంలో ఉందా లేదా ఈ ప్రవచనం? ఈ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? అపహాసించే వాళ్ళందరూ ఎవరు? ధర్మశాస్త్రం వింటున్నవారేనా? విశ్రాంతి దినమున వింటున్నవారేనా? పెంతుకోస్తు అనే పండుగ నాడు వచ్చిరండి వీళ్ళందరూ. ఆ పండుగ నాడు వచ్చి ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే అన్ని భాషలు మాట్లాడుకునే వారందరికీ ట్రాన్స్లేట్గా ఉన్నారు. వీళ్ళకి వచ్చేది గ్రీకు భాష ఒకటే. అపోస్తులకు పౌలు గారికి పేతురు గారికి వచ్చేది ఒకే భాష. అవి ఒక భాష వచ్చినానికి అన్ని 15-16 భాషలు రావు. ఈయనకు
అన్ని దేశాల వాళ్ళు వస్తారు, అక్కడ ఉంటారు. వాళ్ళందరికీ వినపడాలి, వాళ్ళందరికీ గుర్తు చేసుకోవాలి, ఈ గొప్ప వాక్యం వినపడాలి. దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము, దేవుడు రాయించిన ఉద్దేశము యేసే క్రీస్తుని నమ్మడానికి, రుజువుపరచడానికి ఇచ్చిన ఈ సందర్భం, చెప్పబడిన ఈ సందర్భం. వీళ్ళందరూ వచ్చిరు, మొత్తం వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వచ్చి ఏమంటారు కదా, కొత్త మద్యం తాగుతారు, కొత్త మద్యం ఏదో తాగినట్టుండు, ఏదో గొప్పగా మాట్లాడుతారు వీళ్ళు అని రకరకాలుగా వీళ్ళు ఏదో చెప్పుకుంటారు. అప్పుడు ఒక మంచి మాట అంటుండ్రు, చూడండి ఏమంటుండ, ఆ 11 కూడా లేచి, అంటే పేతురు గారు 11 మంది అంటే మీరు గమనించండి, 11 కూడా ఈయన లేచి. అప్పటికి మత్తయ్య గారు ఏమైపోయాడు, ఇస్కరియోతు యూదా స్థానంలో ఎవరు వచ్చారు, మత్తయ్య వచ్చిరు. 12 మంది సెలెక్ట్ అయ్యారు. అప్పుడు 11 మందితో పాటు ఈయన కూడా లేచి 12 మంది మీదనే పరిశుద్ధాత్మ నాలుకలుగా విభాగింపబడి వాళ్ళ మీద రాలిలు. ఇది సత్యం. దాని గురించి వివరణిస్తుండు ఎవరు, పేతురు గారు ఇస్తుండ్రు. చూడండి, లేచి నిలిచి బిగ్గరగా వారితో నిలిచి ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవి ఎగ్గి నా మాటలు వినుడి, సత్యం వినండి అని చెప్తుడు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త చెప్పబడిన మాట సంగతి ఇదే, ఏమనగా అంత్యదినము యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద, మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనస్తులు ఏమైపోతాడా, దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళగందురు. అంత్యదినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించేదని గనుక మీరు చూడండి, వారు ప్రవచించెదరు. మీరు గమనించండి, ఈ సత్యం అనేది చెప్పడానికి, ఇది సత్యం తెలియజేస్తున్నాడు. మీరు గమనించండి, సత్యం అని వాళ్ళకి తెలుసు. సర్వసత్యం ఎవరికి తెలుసు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి తెలుసు. సర్వసత్యం ఎవరికి తెలుసు, యేసుక్రీస్తు కొత్త నిబంధన చెప్పబడిన మాటలు, 4 సువార్తల్లో చెప్పబడిన మాటలు సర్వసత్యము. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరము. మీరు సత్యం విన్నారు, కానీ సర్వసత్యము రావాలి అంటే ఎవరు రావాలి, పరిశుద్ధాత్మ రావాలి ఖచ్చితంగా. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్త, ఉపకారాత్మ, సత్యస్వరూపైన ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి తీసుకెళ్తాడు. అప్పుడు మీరు పరిపూర్ణమైన భక్తిలోనికి వెళ్తారు. పూర్వీకులు గొప్పగా బ్రతికారు, ఏది లేకున్నా. అన్ని పుస్తకాలు 39 పుస్తకాలున్నా నువ్వు మద్యం తాగినవు, నువ్వు ఏంటి అని సత్యాన్ని గ్రహించకుండా ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేసి వీళ్ళు మద్యంతో నిండి ఉన్నారు, కొత్త మద్యం ఏదో తాగినట్టుని అపహాసం చేస్తున్నారు. అంటే ఏంటి, సత్యము, జ్ఞాన సత్యస్వరూపమైన ఈ ధర్మశాస్త్రాన్ని ఎరిగిరు కానీ కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు, గుడ్డివారిగా మార్చేసింది అపవాది. విలువైన సంగతులు మళ్ళీ వచ్చే వారం నేర్చుకుందాం. తలలోంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట నీ పిల్లల హృదయాల్లో పదిలపరిచి, పితరులు ఏ రీతిగా బ్రతికారో, ఎంత విశ్వాసంగా, ఎంత భక్తిగా, ఎంత గొప్పగా ఉన్నారో తండ్రి, మేమును అలాగా ఉండునట్లు తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు మెండుగా దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, నిన్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండానట్లు, నిన్న వాక్యము వాళ్ళ బ్రతుకునందు అలవర్చుకొని తండ్రి, నేర్చుకొని మార్చుకొని నీకు దగ్గరగా, లోకానికి దూరంగా నీకు దగ్గరగా బ్రతుకుతూ, ఈ లోకములో యాత్రికులమని, పరదేశులమని, పరలోక నివాసులమని తండ్రి గుర్తించి ముందుకెళ్ళి ధన్యత, కృప నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు.